మనం యూపీఎస్సీకి సంబంధించి పాంచజన్య ప్రోగ్రామ్ గత సంవత్సర కాలంగా తీసుకెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఇందులో ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా కొంతమంది ఏపీ విద్యార్థులకి ఇంటిగ్రేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నాము. పాంచజన్యలో కేవలం 30 మెంబర్స్ని తీసుకుంటున్నాము. పాంచజన్య సూపర్ 30. ఈ 30 మెంబర్స్ చేత రెగ్యులర్గా జిఎస్కి సంబంధించిన ఒక 30 MCQs ఇస్తూ చదివిస్తూ దానిలో కరెంట్ ఇష్యూస్ని ఇంటిగ్రేట్ చేసి సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 2 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కాంటెంపరీ ఇష్యూస్ మీద ఇచ్చి వాటికి స్ట్రక్చర్డ్ టేబుల్ ఫార్మాట్లో కీవర్డ్స్ ఇచ్చి క్వశ్చన్స్ని ఎలా అడ్రస్ చేయాలని మెంటర్తో ఎవ్రీడే డిస్కషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పాంచజన్యలో భాగంగా డైలీ స్టాటిక్ సబ్జెక్ట్స్, సీసాట్ కొంత ప్రాక్టీస్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ చదివి వాటి మీద కూడా MCQs ప్రాక్టీస్ చేస్తూ, దాని రిలేటెడ్ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ, వీటన్నిటిని కలిపి ఈవినింగ్ 6 to 7:30 మధ్యలో రాసి 7:30 to 8 మధ్యలో డిన్నర్ అయ్యి 8 to 10 and 11 వరకు ఆ రోజు MCQsని, మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ని, కరెంట్ ఇష్యూస్ని, యాప్టిట్యూడ్ రీజనింగ్ని, ట్యూటర్ హెల్ప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒకరు యాప్టిట్యూడ్కి మన శంషాబాద్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో, రెసిడెన్షియల్ క్యాంపస్లో, యాప్టిట్యూడ్ రీజనింగ్కి ఎవ్రీడే మీరు రాసిన టెస్ట్లకు సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేయడానికి ఒక యాప్టిట్యూడ్ ట్యూటర్ ఉంటారు. వాళ్ళు మాత్రమే కాకుండా ఒక మెంటర్ ఉంటారు జిఎస్కి సంబంధించి. సో ఇద్దరు మీ చేత చదివిస్తారు, డైలీ మెయిన్స్ రాయిస్తారు. వాటిని ఎలా బ్రెయిన్ స్టార్మ్ చేసి ఇంకా ఎఫెక్టివ్గా ప్రెజెంటేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అక్కడే డిస్కషన్ జరుగుతుంటుంది. ఒక పీర్ గ్రూప్ డిస్కషన్ అండ్ మెంటర్స్ సపోర్ట్, ఇది మనము ట్యూటర్స్ సపోర్ట్ ఇలా తీసుకెళ్తున్నాము. ఇది రెసిడెన్షియల్ క్యాంపస్లో పాంచజన్య ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ 2025 వెటరన్స్కి, ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యారని భావిస్తున్నారో వాళ్ళకి దీన్ని మంచి అవకాశాన్ని నేను భావిస్తున్నాను. సో ఈ రెసిడెన్షియల్ మెంటర్షిప్ సింపుల్. మార్నింగ్ మనం కంపల్సరీ ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్కి ఫినిష్ చేస్తాము. ఈవినింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ రాస్తాము. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత డీటెయిల్ అనాలిసిస్, డిస్కషన్, పీర్ గ్రూప్ అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఆ సెక్షన్ అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎకానమీ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎకానమీ ఫినిష్ అయ్యాక దాని రిలేటెడ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద ప్రోగ్రామ్ ఈస్ పాంచజన్య సూపర్ 30 బ్యాచ్ ఫర్ రెసిడెన్షియల్ క్యాంపస్ స్టూడెంట్స్. దీన్ని డే స్కాలర్గా ఆన్లైన్లో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. మన RTCX రోడ్ బిసైడ్ సంధ్యా థియేటర్, అక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరైనా సరే అక్కడ అటెండ్ చేసి దాన్ని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఫాలో అవ్వాలనుకుంటే మా మెంటర్స్ ఆధ్వర్యంలో ఫాలో అవ్వచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.